Myself Dr. Rupasri, consultant obstetrician gynecologist, శ్రేష్ఠ హాస్పిటల్ హైదరాబాద్. ఈ మధ్యకాలంలో జనరల్గా చూసే ఓపీలో ఆల్మోస్ట్ 50-60% చాలామంది పేషెంట్సే మేడం నాకు పీసీఓడి ఉందేమో, అందుకే నాకు పీరియడ్స్ రావట్లేదు అంటూ వాళ్ళే ఒక డయాగ్నోసిస్ చేసేసుకొని మరీ వచ్చేస్తున్నారు. కొంతమంది ఏమో మేడం పీసీఓడి అంటే ఏంటి అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. పీసీఓడి అనేది పీసీఓడి మీన్స్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. అంటే మీ ఓవరీలో వచ్చే చిన్న చిన్న సిస్ట్లని మనం పీసీఓడి అంటాం. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇస్ యాక్చువల్గా ఫీమేల్స్లో ఫీమేల్ హార్మోన్స్ అనేవి కొద్దిగా ఎక్కువగా ఉండాలి. బట్ ఇన్ దిస్ కండిషన్ ఇట్ ఈస్ ఎ హార్మోనల్ డిజార్డర్. ఇందులో మేల్ హార్మోన్స్ లైక్ ఆండ్రోజన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో ఆండ్రోజన్స్ అనేవి పెరగడం వల్ల మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం కానీ, పింపుల్స్, యాక్నీ ప్రాబ్లం లైక్ పింపుల్స్ ఫామ్ అవ్వడం కానీ, అన్వాంటెడ్ హెయిర్ కానీ, మెడ చుట్టూ నల్లగా ఫామ్ అవ్వడం, దట్ ఈజ్ అకాంథోసిస్ నైగ్రెన్స్ అంటారు. సో అలాంటిది కానీ, మూడ్ స్వింగ్స్ అంటే త్వరగా కోపం రావడం కానీ, సో ఫ్లక్చుయేషన్స్ ఉండడం కానీ, అండ్ వదిలేస్తే ఇలాగే కొన్నిసార్లు ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఉంటుంది. బట్ దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే దిస్ ఇస్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. చాలా ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నా దగ్గరికి రావడానికన్నా ముందే గూగుల్లో సెర్చ్ చేసుకొని మరీ పీసీఓడి అని చెప్పి భయపడుతుంటారు. సో నథింగ్ ఇష్యూస్ లైక్ దట్. ఓకే, మీకు అలాంటిది ఏమైనా డౌట్ ఉంటే మీ నియర్ బై గైనకాలజిస్ట్ని వెళ్ళండి, కలవండి. సమ్ సార్ట్ ఆఫ్ సొల్యూషన్ అయితే మీకు దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ.